ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అతః పంచదశోऽధ్యాయః. పురుషోత్తమ ప్రాప్తియోగః. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము 1, 2, 3, 4 శ్లోకములు. ఊర్ధ్వమూలమదశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్. భగవంతుడిట్లనెను, అర్జున, ఈ సంసారము ఒక అశ్వత్థ వృక్షము. అశ్వత్థమనిన రేపటి వరకును కూడా నిలకడ లేనిదని కదా అర్థము. అయినను ఇది నశించునది కాదని పెద్దలు చెప్పుదురు. దీని మూలము పైగానున్నది. పరమాత్ముడే దీనికి ఆధారాధిష్టానము. దీని కొమ్మలు క్రిందికి పారినవి. అధోముఖులగు జీవులే దీనికి కొమ్మలు. కర్మకాండాత్మకములగు వేద భాగములే దీనిని పోషించటి ఆకులు. ఇట్టి దీనిని అచ్చముగా ఎరిగిన వాడెవడో వాడే వేదవేత్త. అదచోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయప్రవాలాః. అదచ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. శబ్దాది విషయములే చిగుళ్ళుగా గలిగి గుణముల వలన పెరిగిన దాని కొమ్మలు అనగా జీవకోట్లు క్రిందికి మీదికి అనగా ఉత్తమ నీచ జన్మములకు వ్యాపించినవి. దాని ఊడలు పుణ్య పాప కర్మలతో పెనగుని మనుష్యలోకములో నాటుకునిపోయినవి. నరూపమస్యేహ తతోపలభ్యతే నాంతో నాదిర్న చ సంప్రతిష్ఠా. అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చేత్వా. ఈ సంసార వృక్షము యొక్క స్వరూపము గోచరించున్నది కాదు. దీనికి ఆది మధ్యాంతములు అగపడవు. గట్టిగా పాదుకునిపోయిన ఈ అశ్వత్థ వృక్షమును వైరాగ్యమనడి ఆయుధముతో తెగనరకవలెను. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాదం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రస్తుతా పురాణి. అనంతరము ఎవని వలన ఈ అనాదియగు సృష్టి చక్రము చలాయమానమగుచున్నదో అట్టి ఆది పురుషుని శరణుబొంది పునరావృత్తిరహితమగు బ్రహ్మపదమును అన్వేషింపవలెను.